ఈ ఉదయం దేవుని వాక్యంలో నుండి హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 16వ వచనాన్ని నేను చదువుతున్నాను. గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదము. చిన్న ప్రార్థన చేద్దాం. దయగల పరిశుద్ధుడైన తండ్రి, నమ్మదగిన మంచి దేవ, మీ పాదాలకు వందనాలు, స్తోత్రాలు. ఈ ఉదయం మిమ్మల్ని ఆరాధించటంలో మీరు మాకు కృప చూపినందుకై స్తోత్రాలు. మీ మాటలు వినడానికి మేము సిద్ధపడి ఉండగా మీ కృప మాతో ఉంచి మేము చేయబోతున్న ధ్యానం మాకు దీవెనకరంగా చేయమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున వినయంతో వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, హెబ్రీ పత్రిక 4వ అధ్యాయంలో ఒక 3 ప్రధానమైన అనుభవాలు ఉన్నాయి. మొదటి భాగంలో దేవుని విశ్రాంతి, రెస్ట్ ఆఫ్ గాడ్ కనపడుతుంది. రెండవ భాగంలో దేవుని దృష్టి మనకు కనపడుతుంది. మూడవ భాగంలో దేవుని సహాయం మనకు కనపడుతుంది, హెల్ప్ ఆఫ్ గాడ్. మొదటిది దేవుని విశ్రాంతి, రెస్ట్ ఆఫ్ గాడ్. రెండవది దేవుని దృష్టి, సైట్ ఆఫ్ గాడ్. మూడవది దేవుని సహాయం, హెల్ప్ ఆఫ్ గాడ్. ఈరోజు దేవుని సహాయాన్ని గురించి లేదా సహాయం చేసే దేవుని గురించి కొన్ని విషయాలు చెప్పాలని కోరుతూ ఉన్నాను. దానికంటే ముందుగా దేవుని వాక్యాన్ని మనం వినేటప్పుడు మనం గుర్తుంచుకోవాల్సిన సంగతి, కడుపుకు అరగని అన్నం, మనస్సుకు ఎక్కని పుస్తక పఠనం, ఇష్టం లేకుండా చేసే విద్యాభ్యాసం, హృదయంలో ధ్యానం లేని గానం, జీవితంలో అన్వయం లేని వాక్యం, ప్రవర్తనలో పరివర్తన తేలేని ప్రసంగం, ఇవన్నీ వేస్ట్ అవుతాయి. కాబట్టి తప్పకుండా దేవుని వాక్యాన్ని వినేటప్పుడు మనలో ఆ కార్యం జరిగేలాగా కూర్చోవాలి. ఇక్కడ గడిపే సమయం మనం దీవించబడి వెళ్ళాలి. అలా కాకపోతే తిక్కలోడు తిరణాలకు వెళ్ళినట్టే ఉంటుంది. ఊరికే కాలక్షేపానికి వచ్చి వెళ్ళిపోతాం. దేవుని వాక్యం ద్వారా సవాలు చేయబడి ప్రోత్సహించబడి వెళ్ళాలి. ప్రియులారా, ఈ ఉదయం నేను దేవుని సహాయాన్ని గురించి చెప్పాలని కోరుతున్నాను. హెల్ప్ ఆఫ్ గాడ్, సహాయం. ఈ పదాన్ని బైబిల్ గ్రంథంలో పలు పర్యాయాలు మనం చూస్తాం. సహాయం అనేది ఎవరికి అవసరం అంటే, అవసరతలో ఉన్న వాళ్ళకైనా లేదా అపాయంలో ఉన్న వాళ్ళకైనా సహాయం తప్పకుండా అవసరం అవుతుంది. సహాయం అవసరం లేదు అనేవాడు ఎవరు ఉండరు. ఎవ్రీబడి నీడ్స్ హెల్ప్ వన్ వే ఆర్ అదర్. ఏదో ఒక రకమైన సహాయాన్ని ప్రతి వాళ్ళు పొందుతారు. ప్రభుత్వం కూడా కొంతమంది అణగారిన వర్గాల కోసం సహాయం చేస్తుంది. మనం కూడా రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ఎవరైనా ఎదురుపడి చేతులు చాపితే వాళ్ళకు కూడా ఎంతో కొంత సహాయం మనం చేస్తుంటాం. తప్పకుండా మనం కూడా ఏదో ఒక రీతిగా సహాయాన్ని పొంది ఉంటాం. మరి అన్నిటికంటే గొప్ప సహాయం ఏంటంటే దేవుని సహాయం. దేవుని దగ్గర దొరికే సహాయాలు ఏంటంటే అన్ని రకాల సహాయాలు దొరుకుతాయి. ఏది కావాలంటే అది దొరుకుతుంది. అందుకని హెబ్రీ గ్రంథకర్త 4:16లో దాన్ని సమయోచితమైన సహాయం అన్నారు. దీనిని ముగ్గురు 3 రకాలుగా తర్జుమా చేశారు. టైమ్లీ హెల్ప్ అని ఒకరంటే, సీజనల్ హెల్ప్ అని మరొకరంటే, సమయోచితమైన సహాయం అని మనం అర్థం చేసుకుంటాం.
సమయోచితమైన సహాయం అంటే ఏంటంటే ఏ టైంకి కావలసిన సహాయాన్ని ఆ టైంకి అందించటం, అది దేవుని దగ్గర దొరుకుతుంది. వాంతులు విరోచనాలు అయ్యేవాడికి చికెన్ బిర్యానీ పెడితే అది సహాయం అవ్వచ్చు, కానీ సమయోచితమైన సహాయం అవ్వదు, అది టైమ్లీ హెల్ప్ అవ్వదు అది. కాబట్టి టైమ్లీ హెల్ప్ అంటే వాడికి అప్పుడు కావాల్సింది ఎలక్ట్రాల్ వాటరు, పెరుగన్నం, మజ్జిగన్నం అలాంటి అట్లా అనమాట. అలాగే ఆకలితో ఉన్న వాడికి బంగారు పొంగరం ఇస్తే అది సమయోచితమైన సహాయం అవ్వదు. కాబట్టి అప్పటికి కావాల్సింది అన్నం. టైమ్లీ హెల్ప్ అంటే అర్థం ఏ సమయానికి కావాల్సింది అది ఇవ్వడం అన్నమాట. అది బాగా ఎండలో వచ్చిన వాడికి వేడివేడి టీ ఇస్తే అది సమయోచితమైన సహాయం అవ్వదు. సమయోచితమైన సహాయం అంటే సందర్భానికి తగినట్లు అది దేవుని దగ్గర దొరుకుతుంది. కాబట్టి దేవుడు సహాయం చేసేవాడు. అసలు ఆయనకున్న పేరుల్లో ఒక పేరు సహాయము చేసేవాడు. మనం పాటలో కూడా చాలా పాటలు పాడతాం. ఈరోజు పాడిన పాట కూడా అదే, ప్రభువే నా సహాయం అని. కీర్తనలు 46:1 46:5 ఆయన ఆపత్కాలములో నమ్ముకొనదగిన సహాయకుడు అని మనం చదువుతాం. దేవుడు సహాయం చేసేవాడు. మరి దేవుని దగ్గరికి వచ్చిన మనం ఆయన నుండి ఎందుకు సహాయం పొందలేకపోతున్నాం, అది ఈరోజు నేను చెప్పబోయే ముందు. సహాయం అనేదానికి బైబిల్ గ్రంథంలో వాడిన పేర్లు, కొంతమంది పెట్టుకున్న పేర్లు, అవి మనకు ప్రోత్సాహకరంగా ఉంటాయి. అది కూడా నేను జ్ఞాపకం చేస్తాను. బైబిల్లో ఎలియజర్ అనే పేరు ఉంది. సహాయం అనే దాన్ని ఎజర్ అంటారు. ఎజర్ కనపడుతుందా మీకు ఎదురుగా? ఎజర్ అన్న పదంలో నుంచి ఎజ్రా అనే పదం వచ్చింది. ఎజ్రా అంటే సహాయం అన్నమాట. ఎజ్రా అంటే యెహోవా యొక్క సహాయం అని అర్థం. ఎలియజర్ అని అంటే అర్థం ఎలియజర్, దేవుడే నా సహాయం అని అర్థం. ఎబినేజర్ అంటే సహాయపు రాయి అని అర్థం. లాజరు అంటే కూడా ఎలియాజర్ అని అర్థం. అంటే ఎలియాజర్ అనేది హీబ్రూ పదం అయితే లాజరు అనేది గ్రీకు పదం. రెండు అర్థం ఒకటే. ఎలియాజర్ అనేది హీబ్రూలో వాడిన పదం, లాజర్ అనేది గ్రీకులో వాడిన పదం. రెండిటికీ అర్థం ఒకటే, దేవుడు సహాయం చేసేవాడు. కాబట్టి ప్రియులారా, ఆయన సహాయం చేయడం దేవునికి ఇష్టం. కాబట్టి ఇది ఆర్డర్ ప్రకారంగా మనం చూస్తే ఇంతవరకు సహాయం చేసిన వాడు దేవుడే, దానికి అర్థం ఎబెనేజర్. రెండవది, నా భద్రత నా దేవుడే, అది ఎలియజర్. ఒకవేళ నేను ఎప్పుడైనా పడిపోయినా తప్పిపోయినా నన్ను మరలా తిరిగి సహాయం చేసి పునరుద్ధరించేవాడు దేవుడే, అది ఎజ్రా. 3 పేర్లలో 3 పాఠాలు. ఎబెనేజర్ అంటే ఇప్పుడు దాకా సహాయం చేశాడు. ఎలియాజర్ అంటే ఇప్పుడు కూడా నాకు సహాయం చేస్తుంటాడు. ఎజ్రా అంటే ఒకవేళ నేను దారి తప్పినప్పుడు, దిగజారినప్పుడు ఆయన నన్ను తిరిగి పునరుద్ధరిస్తాడు, సహాయం చేస్తాడు. దేవుడు సహాయం చేసేవాడై ఉన్నాడు. అయితే ఈ ఉదయకాలం దేవుడు సహాయం చేయడానికి ఆయన దగ్గర ఉన్న వనరులేంటి అవి చెప్తాను. తర్వాత సహాయం చేసే స్థలాలేంటి అది కూడా చెప్తాను. ఆ తర్వాత ఆయన దగ్గర నుండి సహాయం ఎవరు పొందుతారు అది చెప్పి ఒక ఉదాహరణ చెప్పి నా ప్రసంగం ముగిస్తాను. మొదటిగా, దేవుడు ఆయన సహాయం చేయడానికి ఆయన వాడే వనరులేంటి? మనం నమ్ముకున్న దేవుడు సహాయం చేసే దేవుడు. అవర్ గాడ్ ఈజ్ హెల్పింగ్ గాడ్. దేవుడు అంటే త్రియేక దేవుడు అని మనం నమ్ముతాం, ట్రయూన్ గాడ్. దేవునిలో ఉన్న త్రిత్వము అనగా 3 వ్యక్తులు కూడా సహాయం చేసేవారే. తండ్రి సహాయం చేసే గుణం కలిగిన వాడే, కుమారుడు
సహాయం చేసే గుణం కలిగిన వాడే, పరిశుద్ధాత్ముడు కూడా సహాయం చేసే గుణం కలిగిన వాడే. అందరికీ ఉంది ఈ గుణం, సహాయం చేసే గుణం. కాబట్టి మనం కలిగి ఉన్న దేవుడు సహాయం చేసే దేవుడు. మనం నమ్మిన దేవుడు సహాయపడే దేవుడు. మనం ఎరిగిన దేవుడు, మనం ఆశ్రయించిన దేవుడు సహాయం చేసే దేవుడు. ఒక అతను ఇల్లు కట్టుకొని ఇంటి బయట చచ్చిపోయాడంట. అలాంటి వాడిని దౌర్భాగ్యుడు అంటారు. బ్రహ్మాండమైన ఇల్లు కట్టుకున్నాడు, కానీ ఇంటి బయట చచ్చిపోయాడు. అప్పుడే పుట్టింది సామెత, ఇంత బతుకు బతికి ఇంటి వెనకాల చచ్చినట్టు అని. సరే, వెనకాల చచ్చినా ముందు చచ్చినా ఇంట్లో అయితే సావలేదు. అంటే తనకున్న ఇల్లు ఆశ్రయంగా ఉండగా ఆ ఆశ్రయాన్ని వదిలి చచ్చిపోయాడు. చాలామంది విశ్వాసులు, క్రైస్తవులు అలాంటి జీవితాన్ని జీవిస్తున్నారు. సహాయం చేసే దేవుణ్ణి పెట్టుకొని నిస్సహాయులుగా, అసహాయులుగా బ్రతుకుతున్నారు. దే హ్యావ్ హెల్పింగ్ గాడ్ అండ్ దే ఆర్ లివింగ్ హెల్ప్లెస్ లైఫ్స్. సహాయం చేసే దేవుణ్ణి పెట్టుకున్నారు, సహాయం లేకుండా బతుకుతున్నారు. ఈ దేవుడు, ఆయన లక్షణాలు, సహాయం చేయడం ఆయన లక్షణం, ఆయన నైజం. బైబిల్ గ్రంథంలో ఎన్నో ఉదాహరణలు మనం చదువుతాం. దేవుడు చేసే సహాయాలు సమయోచితమైనవి, అంటే నీకు ఏ టైంకి కావలసినవి ఆయన చేస్తూ ఉంటాడు. మానవులకు సహాయం చేయడం ఆయనకిష్టం. అయితే ఆయన దేవుని యొక్క సహాయపు వనరులు ఏంటో, మొట్టమొదటిదిగా ద పర్సనాలిటీ ఆఫ్ గాడ్, దేవుని వ్యక్తిత్వం. ఇందులో అన్నీ మనం చూడొద్దు, కానీ దేవునిలో తండ్రి కోణం, కుమారుని కోణం, ఆత్మ కోణం 3 ఉన్నాయని చెప్పాను కదా. మీరు బైబిల్ చూడకుండా జస్ట్ ఓరల్గా చెప్పేయండి. మొట్టమొదటిగా దేవుడు సహాయం చేస్తున్నాడు. అది 46:1 బైబిల్ చూడకుండా చెప్తారు ఎవరైనా? దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. అది 46:1. 46:5లో ఏముండదో తెలుసా? దేవుడు ఆ పట్టణమందున్నాడు, దానికి చల్లము లేదు, అరుణోదయం దానికి సహాయకుడే. అంటే దేవుడు ఉన్న పట్టణం కానీ, దేవుడు ఉన్న వ్యక్తి కానీ, దేవుడున్న జనాంగం కానీ అది బలమైన జనాంగం. అందుకే జాన్ నాక్స్, స్కాట్లాండ్ ఉజ్జీవానికి కారకుడైన వ్యక్తి ఇలాగన్నాడు, ఏ మ్యాన్ విత్ గాడ్ ఈజ్ ఆల్వేస్ మెజారిటీ. దేవునితో లేక దేవుడు ఎవరితో ఉంటాడో ఆ వ్యక్తి ఎప్పుడూ అధిక సంఖ్యకు చెందిన వ్యక్తే. ఏ మ్యాన్ విత్ గాడ్ ఈజ్ ఆల్వేస్ మెజారిటీ. అంటే దేవుడు మనతో ఉంటే ఆయనకు గొప్ప సహాయం. అంతేకాదు, మనం నమ్మిన ప్రభువు కూడా మనకు సహాయం. హెబ్రీ పత్రిక 13:6 ప్రభువు సహాయకుడు అని మనం చదువుతాం. 2వ అధ్యాయంలో కూడా 18 మనం ఆ మాట చదువుతాం, హెబ్రీ 2:18. అంతేకాదు, మనలో ఉండే పరిశుద్ధాత్మ కూడా మనకు సహాయం చేసేవాడు. రోమాపత్రిక 8వ అధ్యాయం 26 ఆత్మయు మన బలహీనతలను చూచి ఆయన మనకేం చేస్తున్నాడు? సహాయం చేస్తున్నాడు అని రాశాడు. ఇప్పుడు చెప్పండి, దేవునిలో 3 వ్యక్తులు ఉన్నారని మనకు తెలుసు కదా, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. తండ్రి సహాయం చేసేవాడే, కుమారుడు సహాయం చేసేవాడే, పరిశుద్ధాత్ముడు సహాయం చేసేవాడే. ఇది మొదటిది, ఫస్ట్ సోర్స్. 2వ సోర్స్ చెప్తాను, దేవుని వాక్యం. కీర్తనలు ఇది చదివితే మంచిది, 119, 175. కీర్తనలు 119, 175. నీ న్యాయ విధులు నాకు సహాయములగునుగా. 119వ కీర్తన అంతా వాక్యాన్ని గురించే, న్యాయ విధులను గురించే అని మనం ఎరుగుదాం కదా. దేవుని న్యాయ విధులు, దేవుని వాక్యము సహాయం చేసేది. ఇప్పుడు మరి వాక్యం
సహాయం చేసేదైతే వాక్యం దగ్గరికి వెళ్ళనోడికి సహాయం దొరుకుద్దా? దొరకదు. నీళ్లు దాహం తీర్చేవి నిజమే, కానీ నీళ్ళ దగ్గరికి వెళ్ళనోడికి దప్పికి తీరుతుందా? దేవుడు సహాయం చేసేవాడు నిజమే, దేవుడి దగ్గరికి వెళ్ళనాడికి సహాయం దొరుకుద్దా? ఏంటంటే అందరూ అడ చూస్తున్నారు, దొరకదు. మూడవది, అదే కీర్తనలు 119, 173లో ఆయన హస్తం, ఆయన చెయ్యి, దీన్నే నెహెమ్యా దేవుని కరుణాహస్తము నాకు సహాయము చేశాను అని అంటాడు. అంటే ద హెల్పింగ్ హ్యాండ్ ఆఫ్ గుడ్ హ్యాండ్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క కరుణాహస్తం, సహాయహస్తం, దేవుని చెయ్యి, అది మూడవది. నాలుగవది, దేవుడు తన దూతలను కూడా ఇచ్చాడు. దూతలను ఇచ్చాడని మనకి ఎలా తెలుసు? దేవుడు దూతలను ఇచ్చాడని ఎవరు చెప్పారన్నమాట? పేతురు చెప్పాడు. యేసు ప్రభు కూడా అన్నాడు. మత్తయి సువార్త 18వ అధ్యాయంలో యేసు ప్రభు ఆయన చెప్పాడు. పేతురు మొదటి పత్రిక 1వ అధ్యాయంలో రాస్తాడు, విశ్వసించే వారికి ఆయన తప్పకుండా దూతలను మీకు పరిచారకులుగా ఉండడానికి ఇవ్వబడ్డారని పేతురు ఆ మాట రాయడాన్ని మనం చదువుతాం. కాబట్టి దేవుడు మనకు సహాయం చేయడానికి ఎన్ని రకాల వనరులు ఇచ్చాడో చూడండి. చెప్పండి. మొదటిది, దేవుడే ఉన్నాడు. 2, ఆయన వాక్యమే ఉంది. దేవుడు అంటే ముగ్గురని. 3, ఆయన వాక్యం ఉంది. 3, ఆయన చెయ్యి ఉంది. 4, ఆయన దూతలు ఉన్నారు. ఇంతమందిని సహాయకులుగా ఇచ్చాడు. మరి సహాయకులుగా ఇచ్చినందుకు ఎందుకు సహాయం దొరకట్లేదు అంటే రెండవది తర్వాత చెప్తాను. దేవుడు సహాయం చేసే వనరులు మనం చూసాం. తర్వాత ఆయన మనకు సహాయం దొరికే స్థలాలు చెప్తాను. సహాయం దొరికే స్థలం ఎక్కడ అంటే కీర్తనల గ్రంథం 121:2 చూడకుండా చెప్తారా? 121:1 చెప్తారు అందరూ. కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడ నుండి వచ్చును. తర్వాత యెహోవా వలనే నాకు సహాయం. కాబట్టి మొదటి స్థలం ఏంటంటే దేవుడే, గాడ్ హిమ్సెల్ఫ్. ఆయన దగ్గరే దొరుకుతుంది సహాయం. అది మొదటిది. రెండవది, ఇప్పుడే హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం మనం చదువుకున్నాం. హెబ్రీ 4:16 సహాయం దొరికే రెండవ స్థలం ఏంటి? ఆయన కృపాసనం. ఆయన కృపాసనం, హిస్ మర్సీ సీట్. సహాయం దొరికే స్థలం అది, కృపాసనం. ఆ కృపాసనం దగ్గర ఏం దొరుకుతుంది? సహాయం. ఏ సహాయం? ఆ పదమే చాలా ప్రాముఖ్యమైనది. సమయోచితమైన సహాయం. సమయోచితమైన సహాయం అంటే 2 పదాలు చెప్పాను మీకు, టైమ్లీ హెల్ప్ అండ్ సీజనల్ హెల్ప్. ఏ టైంకి కావాల్సిన సహాయం ఆ టైంకి ఆయన అందించేవాడు. అది ఎక్కడ దొరుకుతుంది? కృపాసనం దగ్గర. మూడవది, ఇది కూడా చదివితే మంచిది, కీర్తన 20:2 పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయం చేయను. అంటే దేవుడు సహాయం చేసే మూడవ స్థలం ఏంటి? పరిశుద్ధ స్థలం. ఇప్పుడు చెప్పండి, అంటే దేవుడు సహాయం చేయాలంటే ఒక మనిషి ఏ స్థలంలోకి వెళ్ళాలి? పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళాలి. అంటే ఓ పాపపు బతికే వాడికి దేవుడి సహాయం రాదు. ఇది క్లియర్. రెండవది, ఆయన కృపాసనం దగ్గరికి. కృప ఎవరికి దొరుకుతుంది? దీనులకు దొరుకుతుంది. కాబట్టి ఒక అహంకారికి దేవుని సహాయం రాదు. క్లియర్? అర్థమవుతుందా? అంటే ఇఫ్ యు ఆర్ లివింగ్ ఏ ప్రౌడ్ లైఫ్,
డోంట్ ఎక్స్పెక్ట్ హెల్ప్ ఫ్రమ్ గాడ్. నువ్వు ఒక గర్విష్టివైతే దేవుని దగ్గర నుండి సహాయం ఎదురు చూడక్కర్లేదు. ఎందుకంటే గర్విష్ఠుడి కృప దొరకదు. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. ఒక అహంకారికి దేవుని సహాయం దొరకదు. ఎందుకు? కృప దొరకదు కాబట్టి. ఒక పాపములో బ్రతికేవానికి దేవుని సహాయం దొరకదు. ఎందుకంటే ఆయన సహాయం చేసేది ఎక్కడి నుండి? పరిశుద్ధ స్థలములో నుండి. హీ విల్ హెల్ప్ ఫ్రమ్ హోలీ గ్రౌండ్, హోలీ ప్లేస్. పరిశుద్ధుడైన దేవుడు సహాయం చేసే స్థలం అది. సో నీకు పెళ్ళి కావాలా, ఉద్యోగం కావాలా, ఇల్లు కావాలా, ఏది కావాలో ఎనీథింగ్ దేవుడు చేయగలడు. ఎందుకు? మనం నమ్ముకున్న దేవుడు ఎవరో సహాయం చేసే దేవుడు. కానీ ఎవరికి పడితే వాళ్ళకి సహాయం చేయడు ఆయన. సహాయం చెయ్యడం ఆయన నైజం. కానీ ఎవరికి పడితే ఆయన సహాయం చెయ్యకపోవడం కూడా ఆయన నైజమే. ఎవరికి పడితే వాళ్ళకి చేయడు ఆయన. కాబట్టి దేవుడు సహాయం చేసేవాడు అని మనం చదువుతున్నాం. ఇది రెండవది. తర్వాతది, ఆయన దగ్గర నుండి సహాయం పొందాలంటే ఎవరు పొందగలరు, ఎవరు పొందుతారు సహాయాన్ని, ఎవరు పొందుతారు అది కూడా చెప్తాను. మొదటిదిగా ఎవరికి సహాయం దొరుకుతుంది అంటే, నంబర్ 1 ప్రార్థనా పరులకు దొరుకుతుంది. 2వ దినవృత్తాంతముల గ్రంథం 4వ అధ్యాయం 11వ వచనాన్ని 14-11 చూడండి. 2వ దినవృత్తాంతములు 14-11. తన దేవుడైన యెహోవాకు మొర్రపెట్టి బలము లేని వారికి సహాయము చేయుటకు నీకన్నా ఎవరూ లేరు. అంటే ఆస అనే రాజు ప్రార్థన చేస్తున్నాడు. దేవా, నువ్వు బలము లేని వారికి సహాయం చేసేవాడు. వీఆర్ వీక్, వీఆర్ లెస్ ఇన్ నంబర్. సంఖ్యలో మేము తక్కువ వాళ్ళం, బలములో మేము తక్కువ వాళ్ళం. నువ్వు తప్ప మాకు ఇంకెవరూ లేరయ్యా. ఒక రాజు ప్రార్థిస్తున్నాడు. ఇదే గ్రంథం 18వ అధ్యాయంలోనికి రండి. 18వ అధ్యాయం 31వ వచనం. 18:31. కాగా మొర్రపెట్టినందున, నోట్ దట్ పాయింట్, యెహోషాపాతు మొర్రపెట్టినందున యెహోవా అతనికి, ఇందాక ఎవరిని చదివాం? ఆస. ఇప్పుడు ఎవరిని చదువుతున్నాం? యెహోషాపాతు. అది అలాగే ఉంచండి. 20వ అధ్యాయం 4వ వచనానికి రండి. అక్కడ కూడా యెహోషాపాతే, ఊరికే మీరు గుర్తుపెట్టుకోండి. తర్వాత 32వ అధ్యాయం 7వ వచనానికి రండి. 32:7. అదే దినవృత్తాంతములు 32:7. ఇక్కడ ఎవరో చెప్తారా? ప్రార్థన చేసేది ఎవరో? హిజ్కియా. వెరీ గుడ్, హిజ్కియా. కాబట్టి ఈ 3 సందర్భాలలో, అంటే ఈ 4 సందర్భాలలో 3 రాజులు ప్రార్థన చేస్తున్నారు. దే ఆర్ కింగ్స్, దే ఆర్ నాట్ సింప్లీ మెన్. కేవలం మామూలు మనుషులు కాదు. 3 ప్రార్థన చేస్తున్నారు. ఎలా చేస్తున్నారు? తగ్గించుకొని ప్రార్థన చేస్తున్నారు. ఆస ఏ కింగ్, యెహోషాపాత్ ఏ కింగ్, హిజ్కియా ఏ కింగ్. రాజులు, దేవా నువ్వు తప్ప
ఇంకెవరున్నారు మాకు? నువ్వు తప్ప ఇంకెవరున్నారు మాకు? ఇక మమ్మల్ని ఎవరు ఆదుకుంటారు? ఈ అవమానకరమైన, అశాంతికరమైన, అపజయ పరిస్థితుల నుంచి మమ్మల్ని ఎవరు కాపాడుతారు? రాజులు ప్రార్థన చేస్తున్నారు. దేవుడు ముగ్గురికి సహాయం చేశాడు. ఉందా హిస్టరీలో? ఏంటండి అడు చూస్తున్నారు? ఉంది. కాబట్టి దేవుడు ఎవరికి సహాయం చేస్తాడు? మొదటిగా ప్రార్థనాపరులకు, ప్రార్థించే వారికి. ఈరోజు ఒక ప్రశ్న, దేవుని నుండి సహాయం కావాలని కోరుకుంటున్నావు కదా, ప్రార్థన చేస్తున్నావా? తగ్గించుకొని ప్రార్థన చేస్తున్నావా? పరిశుద్ధపరుచుకొని ప్రార్థన చేస్తున్నావా? అలాంటి వాళ్ళకి సహాయం చేసేవాడు ఆయన. ఇది మొదటి రకం. రెండవ రకం, ఇదే దినవృత్తాంతముల 2వ గ్రంథం 26వ అధ్యాయం 7వ వచనం చూడండి. 2వ దినవృత్తాంతముల గ్రంథం 26:7. అరబీలతోనూ యుద్ధము చేయగా దేవుడతనికి సహాయము చేసెను. దేవుడతనికి సహాయము చేసెను. ఇది ఎవరో తెలియాలంటే ఎప్పుడు చేశాడు సహాయం? 4-5 చదివితే తెలుస్తుంది. ఏ సమయంలో చేశాడు సహాయం, ఎందుకు చేశాడు సహాయం అంటే 4వ వచనం చూడండి. యథార్థముగా ప్రవర్తించను. ఎలాగెలాగా? యథార్థముగా కాబట్టి రెండవదిగా దేవుడు ఎవరికి సహాయం చేస్తాడు? అది యథార్థవంతులకి. మొదటిగా ఎవరికి చేస్తాడన్నాను? ప్రార్థనాపరులకి. రెండవదిగా ఎవరికి చేస్తాడు? యథార్థవంతులకి. యథార్థత అంటే తిరుగు లేకుండా ఎన్నో పదాలు మనం చెప్పుకోవచ్చు. మన యెహోవా నిస్సీకి పునాది పదాలు 4 ఉన్నాయి. ఏంటది? మొదటి పరిశుద్ధత, మొదటి విధేయత. ముందు పరిశుద్ధత, విధేయత. ఎందుకు విధేయత? విధేయత లేని అడిగి పరిశుద్ధత రాదు. అది కానీ ఫస్టే విధేయత, తర్వాత పరిశుద్ధత, తర్వాత యథార్థత, తర్వాత విశ్వాసత. ఇదే క్రమం. విధేయత ఉన్నవాడిగా పరిశుద్ధత వస్తుంది. దీని ఆధారం ఏంటి చెప్తారు ఎవరైనా బిబ్లికల్గా? విధేయత ఉన్న వాళ్ళకే పరిశుద్ధత వస్తుంది అని. సరే, సందర్భం వచ్చింది కాబట్టి ఇప్పుడే తెలుసుకోవడం మంచిది. పేతురు మొదటి పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. 1 Peter 1:1. ఆత్మవలిని పరిశుద్ధత పొందిన వారై విధేయులగుటకును యేసుక్రీస్తు రక్తము వలన ప్రోక్షింపబడుటకును. ఆగండి, ఒకడు పరిశుద్ధుడవుట కంటే ముందు యేసు ప్రభు రక్తం ప్రోక్షించాలి. ప్రోక్షించకుండా పరిశుద్ధుడవుతారు ఎవరైనా? కొద్దిగా థియలాజికల్గా ఆలోచిద్దాం. ఇప్పుడు ఒక వ్యక్తిని యేసు ప్రభు రక్తం కడగకుండా వాళ్ళు పరిశుద్ధులు అవుతారా? అవరు. కాబట్టి పరిశుద్ధులు అవటానికి ముందు ఆయన రక్తం కడగాలి. రైట్? ఆయన రక్తం కడగటానికి, ఆయన రక్తం ఎవరిని కడుగుతుంది? ఇప్పుడే చదివాం మనం. విధేయులగుటకును ఆత్మ వలని పరిశుద్ధత పొందిన వారై. అర్థమైందా? కాబట్టి విధేయుణ్ణి ఆయన రక్తం కడుగుద్ది, ఆ రక్తం కడిగిన వాడు పరిశుద్ధుడవుతాడు. ఇది క్రమం, దైవ క్రమం. దిస్ ఈజ్ గాడ్స్ ఆర్డర్, దేవుని యొక్క క్రమం. దేవుడు ఒక క్రమాన్ని ఏర్పాటు చేశాడు. ఎవరికైనా పరిశుద్ధత ఇవ్వడానికి దేవుడు ఏర్పరిచిన క్రమం ఏంటంటే, ముందు నువ్వు విధేయుడవ్వాలా. అర్థమైందా? సరే, తర్వాత యథార్థత అనేది వస్తుంది. అదే కదా క్రమం. మళ్ళీ చెప్పండి. విధేయత, పరిశుద్ధత, యథార్థత.
అంటే పరిశుద్ధుడిగా ఉండనోడు యథార్థంగా ఉండలేడు. యథార్థత అంటే తిరుగు లేకుండా గుర్తుంచుకోవాల్సిన 2 నిర్వచనాలు చెప్పనా. యోబు గ్రంథంలో యోబు భార్య యోబుతో మాట్లాడేటప్పుడు ఇలాగంది, నీవు ఇంకనూ యథార్థత వదలక ఉందువా అంది. అంటే దాని అర్థం ఏంటి? ఎప్పుడో బాగున్న టైంలో భక్తి చేసావయ్యా, అది ఫైన్. ఇప్పుడు సమస్యలు వచ్చాయి, నేను తాడు చెట్టు లాంటి నువ్వు అలా కుప్పగూలిపోయి కుదేలైపోయి కూర్చుంటే తట్టుకోలేకపోతున్నాను. ఇంకా ఎందుకు ఆ దేవుడి మీద భక్తి? వదిలిపెట్టా యథార్థత. ఏం చేసింది నీకు ఆ యథార్థత? వదిలేసాయి అంది. కాబట్టి యథార్థత అంటే అర్థమేంటి? కష్టాలు కలిగిన, కలిమి కలిగిన ఒకే రకమైన భక్తిని కలిగి ఉండడం, అది యథార్థత. అది యథార్థత. అది మొదటిది. రెండవది, యథార్థత అంటే సొలొమోను సామెతల గ్రంథంలో చెప్పాడు ఆ మాట, భక్తిహీనుడు తన ముఖమును మార్చుకొనును, యథార్థవంతుడు తన ప్రవర్తనను అంటే తన ప్రవర్తనను చక్కబరుచుకోవడం, ఇది యథార్థత. కాబట్టి యథార్థత అని మీ మనసులోకి రాగానే గుర్తుండాల్సిన 2 పదాలు ఏంటది? కష్టాల్లో, కలిమిలో ఒకే రకమైన భక్తిని కలిగి ఉండడం, అది యథార్థత. రెండవది, ఎప్పుడైనా అతిక్రమములో, అపవిత్రతలో పడిపోతే దాన్ని ఎప్పుడు చక్కబెట్టుకోవడం? వెంటనే 3 నెలలకా, 6 నెలలకా, సంవత్సరానికా? అప్పుడే అక్కడే చక్కబెట్టుకోవడమే యథార్థత. అది ఈ లక్షణాలు కలిగిన వాళ్ళకి ఏం దొరుకుతుంది? దేవుని సహాయం. ఎన్ని చెప్పాను ఇప్పుడు? ఎవరికి దొరుకుతుందని? ప్రార్థించే వారికి దొరుకుతుంది, యథార్థంగా ప్రవర్తించారు దొరుకుతుంది. మూడవది, కీర్తనలు 28:7. కీర్తనలు 28:7. యెహోవా నా ఆశ్రయము, నా కేడము, నా హృదయము ఆయన యందు నమ్మిక ఉంచెను గనుక నాకు సహాయము కలిగింది. చాలు. ఆయన సహాయం ఎవరికి దొరుకుతుందో తెలుసా? ఆయన యందు నమ్మిక ఉంచే వారికి, దోస్ హు ట్రస్ట్ ఇన్ హిమ్. ఆయన యందు నమ్మిక ఉంచే వారికి. ఇది మూడవది, దేవుని సహాయం పొందుకునే 3వ రకం, ఆయన యందు నమ్మిక ఉంచేవాళ్ళు. అందుకే నేను నమ్మిక ఉంచేది మొదటి చెప్పలా, మధ్యలో చెప్పింది. అందుకే దాన్ని ఎందుకు నమ్మిక ఉంచడం అంటే పైని లేకుండా నమ్మిక ఉంచితే ఉపయోగం లేదు. నమ్మిక ఆ తర్వాత వస్తుంది. యథార్థత లేకుండా వాడు ఫుల్గా తాగేసి వచ్చి నేను నమ్ముతున్నానండి యేసు ప్రభువుని, నాకు ఈ కార్యం జరిగితే నమ్ముతానండి అని అనేవాడికి దేవుడు చేస్తాడు అని గ్యారంటీ చెప్పలేము. ఎందుకు? ఆ నమ్మిక అది దొంగ నమ్మిక. అది నమ్మిక అనేది నమ్మకత్వంలో నుండి పుట్టాల. నమ్మకత్వంలో నుండి పుట్టిన నమ్మికే సరైన నమ్మిక. ఒక ఉదాహరణ చెప్పనా? హెబ్రీ పత్రిక 11లో బైబిల్ చూడక్కర్లేదు. ఒకే ఎర్ర సముద్రం ఇశ్రాయేలీలకు దారి అయింది, అదే ఎర్ర సముద్రం ఐగుప్తీయులకు సమాధి అయింది. కారణం ఏంటి? వారి విధేయత, వారి యొక్క నమ్మిక. విధేయత అంటే ఏంటి? రక్తము ద్వారా ప్రోక్షించబడిన కుటుంబాలన్నీ దాటిపోయాయి. రక్త ప్రోక్షణ లేకుండా దాటదాం అనుకున్న కుటుంబాలన్నీ మునిగిపోయినాయి. ఎర్ర సముద్రం ఒకటే, అవునా కదా? సముద్రం ఒకటే, దారి ఒకటే, సమయం ఒకటే. ఇశ్రాయేలీలకి ఆ సముద్రం దారైంది,
ఐగుప్తీయులకు అది సమాధి అయింది. నమ్మిక అంటే మేము కూడా నమ్ముతాం. ఊరికి వెళ్తున్నారు అనుకోండి, ఏంట్రా మీరు కూడా వెళ్తున్నారు, వాళ్ళు వెళ్ళారుగా మేము కూడా వెళ్తున్నాం. కానీ వాళ్ళకి ఏమి లేదు, రక్త ప్రోక్షణ లేదు. ఎవరికి? ఐగుప్తీయులకి. అందుకే మునిగిపోయారు. ఐగుప్తీయులను అలాగు చేయజూసి మునిగిపోయిరి. అంటే నమ్మిక ఉంచే వారికి సహాయం దొరుకుతుంది. తర్వాత కీర్తనలు 10:14 మరొక మాట చదవండి. కీర్తనల గ్రంథం 10:14. నీవు దీనిని చూచి ఉన్నావు కదా, వారికి ప్రతీకారం చేయుటకై నీవు చేటును పగను కనిపెట్టి చూచుచున్నావు. నిరాధారులు తమ్మును నీకు అప్పగించుకొందురు. తండ్రి లేని వారికి సహాయుడవై ఉన్నావు. తండ్రి లేని వారికి నీవే. అంటే నేను చెప్పదలిచిన 4వ మాట ఏంటంటే, ఆధారం లేని వాళ్ళకి ఆయన సహాయకుడిగా ఉంటాడు. డియర్ చిల్డ్రన్ ఆర్ డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మీలో ఎవరైనా మీ కుటుంబానికి ఆధారంగా ఉండేవాళ్ళు చచ్చిపోయారా? తల్లి కానీ తండ్రి కానీ, దేవుడు వారికి ఎలా ఉంటాడు? సహాయంగా ఉంటాడు. అందుకనే కీర్తనల గ్రంథం 27లో చూడొద్దులే, దావీదు నా తల్లియు నా తండ్రియు నన్ను విడిచినను యెహోవా నన్ను చేరదీయును. ఎంత హోప్ అండి అది. కాబట్టి భూలోకంలో ఉన్న తల్లిదండ్రులు చాలా కాలం మనతో ఉండరు. నా వివాహం కావడానికి ముందు మా నాన్న చనిపోయినప్పుడు కూడా ఇలాంటి అనుభవం కలిగింది. మిద్దె మీదకి వెళ్ళిపోయి ఒక్కడనే నిలబడి ఏడుస్తూ ఉన్నాను. చాలా బాధపడుతున్నాను. ఆ ముందు వారంలో చాలా ఆప్యాయకరమైన సంభాషణ జరిగింది. చనిపోయిన తర్వాత ఇలా బాధపడుతూ ఉంటే మనసులో నుంచి వినపడుతుంది, సుధాకర్ ఎందుకు ఏడుస్తున్నావు? అదే డాడీ, నాన్న చనిపోయారు కదా ప్రభు, నేను కూడా చనిపోయానా అన్నాడు దేవుడు. లేదు ప్రభువా, నాన్న భూలోకంలో తండ్రి ఎప్పుడైనా చనిపోవాలి, కానీ నేను నీకు చనిపోని తండ్రిగా ఉంటాను. నేను ఎప్పుడు చచ్చిపోను కదా, నేను చచ్చిపోలేదు కదా, ఎందుకు అంత బాధపడుతున్నావు? ఆయన సహాయం చేసే దేవుడు. అవర్ గాడ్ ఈజ్ హెల్పింగ్ గాడ్. దేవుడు సహాయం పొందే 4 రకాల వ్యక్తులు ఎవరెవరు చెప్పండి? 1 ప్రార్థించేవారు, 2 యథార్థంగా ప్రవర్తించేవారు, 3 ఆయన యందు నమ్మిక ఉంచేవారు, 4 ఏమండి ఆయనపై ఆధారపడేవారు, లేకపోతే ఆధారం లేనివారు. అందుకే అంటారు దిక్కు లేని వారికి దేవుడే దిక్కు. అటు మీకు ఏ దిక్కు లేదా, దేవుడు దిక్కుగా ఉంటాడు. మంచిది. ఇప్పుడు ప్రార్థనా పరులకు ఒక జనాంగంగా దేవుడు ఏ రీతిగా సహాయంగా ఉన్నాడో నేను మీకు ఒక మాట చూపిస్తాను. ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం 14వ వచనాన్ని నేనే చదువుతున్నాను. నీవు ఈ సమయమందు ఏమియూ మాటలాడక మౌనముగా ఉన్న ఎడల యూదులకు సహాయమును విడుదలయు మరి ఒక దిక్కు నుండి వచ్చును, కానీ నీవును నీ తండ్రి ఇంటి వారును నశించుదురు. నీవు ఈ సమయమును బట్టియే రాజ్యమునకు వచ్చితివేమో ఆలోచించుకొనుమని చెప్పుమనెను. ఈ ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం. దీని మీద నేను చెప్పడానికంటే ముందు బైబిల్లో ఉండే పాత నిబంధన పుస్తకాల కాలక్రమ అమరిక చెబుతాను. అంటే క్రానలాజికల్ ఆర్డర్.
అంటే కాలక్రమాన్ని బట్టి రాస్తే పుస్తకాలు ఎలా వస్తాయి. ఇప్పుడు మనం చూసింది బుక్ వైజ్ ఆర్డర్, ఇది క్రానలాజికల్ ఆర్డర్. అంటే కాలాన్ని బట్టి పుస్తకాలు ఏ ఏ కాలంలో రాయబడ్డాయో చూస్తే ఫస్ట్ మీకు ఏం కనపడుతుంది? ఆదికాండము, యోబు, అవి రెండు కలిసి ఉండాలన్నమాట. ఆ రెండు కుడి ఎడంగా ఒకే కాలంలో జరిగినాయి. కానీ అది మనకి ఎక్కడుంది? బైబిల్లో దాదాపు మధ్యలో ఉంది. నెక్స్ట్ నిర్గమాలేవి, సంఖ్య, ఇదంతా ఎక్కడ జరిగింది? ఇశ్రాయేలీలు అరణ్య యాత్రలో ఉండగా జరిగింది. ఆ తర్వాత విజయకాండం అంటే యెహోషువ గ్రంథం. దాని తర్వాత న్యాయాధిపతుల కాలంలో న్యాయాధిపతులు ఉన్నారు, రూతు అదే కాలం. అందుకే రూతు గ్రంథం ఎలా మొదలవుతుంది? న్యాయాధిపతులు ఏలిన దినములలో కదా. కాబట్టి అది ఒకటే కాలం. నెక్స్ట్ సమైక్య రాజ్యం అంటే యునైటెడ్ కింగ్డమ్ అంటారు. యునైటెడ్ కింగ్డమ్ అంటే యూకే కాదు, ఇక్కడ ఇశ్రాయేల్ దేశంలో అంటే కలిసి ఉన్నప్పుడు, వాళ్ళంతా ఒకే రాజ్యంగా ఉన్నప్పుడు, అంటే దావీదు, సౌలు, దావీదు, సొలొమోను ఈ కాలంలో కలిసి ఉన్నారు కదా. సో ఆ కాలంలో రాయబడిన పుస్తకాలు ఏంటి కనపడుతున్నాయా? చదవండి. 1, 2 సమూయేలు, 1 దినవృత్తాంతాలు, కీర్తనలు, 1 రాజులు 11 అధ్యాయాలే. తర్వాత 2 దినవృత్తాంతాలు 9 అధ్యాయాలు. తర్వాత సామెతలు, పరమగీతము, ప్రసంగి. ఇదంతా ఏ టైంలో? సమైక్య రాజ్య కాలంలో. నెక్స్ట్ విభజించబడిన రాజ్యం, డివైడెడ్ కింగ్డమ్ అంటే విడిపోయింది. ఎవరి కాలంలో విడిపోయింది? ఎవరి కాలంలో? రెహబాం కాలంలో విడిపోయింది. ఆ కాలంలో రాయబడిన పుస్తకాలు ఏంటి? రాజుల మొదటి గ్రంథం 12-22, 2 దినవృత్తాంతాలు 10-16. నెక్స్ట్ యోనా, ఆమోసు, హోషేయ, యెషయా, మీకా, నహూము, జెఫన్యా, హబక్కూకు, ఇర్మియా. ఇది ఆర్డర్ అన్నమాట. వరుసలో ఆర్డర్ కూడా అదే. అంటే ఈ విభజించబడిన రాజ్య కాలంలో రాయబడిన ఆఖరి పుస్తకం ఏంటి? ఇర్మియా. అది రైట్. నెక్స్ట్ చెరకాలంలో అంటే వీళ్ళంతా బబులోని చెరకెళ్ళారు కదా, ఆ టైంలో రాయబడిన పుస్తకాలు ఏంటి? విలాప వాక్యాలు, ఓబద్య, హెజ్కేలు, దానియేలు. ఇది చెరకాలంలో రాయబడ్డాయి. చిరకాలం కాదు, చెరకాలం. చిరకాలం అంటే ఎల్లకాలం అని, చెరకాలం అంటే చెరలో ఉన్న కాలం అని. నెక్స్ట్ చెర నుండి విడుదలైపోయిన తర్వాత రాయబడిన పుస్తకాలు ఏంటి? ఎజ్రా, హగ్గయి, జకరియా, ఎస్తేరు, నెహెమ్యా, మలాకి. ఇప్పుడు చెప్పండి, ఎస్తేరు అంటే ఎక్కడొచ్చింది? అదే అన్నమాట. అందుకు దీని బ్యాక్గ్రౌండ్ అవసరమని ఇది మీకు చెప్పింది. చెర నుండి విడుదల అయిన కాలం అనేది ఇది మనం ఆలోచిస్తూ ఉన్నాం. ఇప్పుడు ఎస్తేరు కాలంలో జరిగిన సంగతి 4వ అధ్యాయాన్ని నేను సూక్ష్మంగా మీకు చెప్తాను. 4వ అధ్యాయానికి ఒక పేరు పెట్టుకోవచ్చు. అదేంటంటే అపాయం. 5వ అధ్యాయానికి ఒక పేరు పెట్టుకోవచ్చు. అదేంటంటే సహాయం. 4వ అధ్యాయం ఏమనుకోవచ్చు? అపాయం. 5వ అధ్యాయానికి సహాయం. రైట్. ఈ అధ్యాయంలో ఒక 4 కోణాలు నేను మీకు చూపిస్తాను. అదేంటంటే మొర్దెకై యొక్క భారం కనబడుతుంది. ద బర్డెన్ ఆఫ్ మొర్దెకై. 2 ఎస్తేరు యొక్క ఉదాసీనం. ఉదాసీనం అంటే ఇండిఫరెంట్, పట్టి పట్టనతనం. ఆ తర్వాత మొర్దెకై యొక్క సందేశం. ఆ తర్వాత ఎస్తేరు యొక్క త్యాగం. 4 మాటలు చెప్పండి. మొదటిదేంటి? మొర్దెకై యొక్క భారం. 2వది ఎస్తేరు యొక్క ఉదాసీనం. 3వది మొర్దెకై యొక్క సందేశం. 4వది ఎస్తేరు యొక్క త్యాగం. ఇప్పుడు మనం చదివింది ఏంటది? మీరే చెప్పండి. ఈ సమయమందు నీవేమియో మాటలాడక
మౌనంగా ఉన్న యెడల యూదులకు సహాయము, విడుదల మరొక దిక్కు నుండి వస్తుంది అని ఎస్తేరు ఏమంటుంది 16వ వచనంలో చివరి భాగంలో, నేను రాజు నొద్దకు ప్రవేశించుదును, నేను నశించెదను. ఈ అపాయం సహాయంగా మారడానికి ఈ ఇద్దరి యొక్క సమర్పణ గొప్పది. ఈ ఇద్దరు యూదుల మీదకు వచ్చే అపాయాన్ని దేవుని యొక్క సహాయంగా మార్చారు. ఇద్దరు మొర్దెకై, ఎస్తేర్. ఎస్తేర్ గ్రంథం యొక్క ప్రత్యేకత ఏంటో తెలుసా? దేవుడు అనే పదము లేకుండా దేవుడు పనిచేసిన పుస్తకం. ఎస్తేర్ గ్రంథములో దేవుడు అన్న పదం కనపడదు. A godless book in which God is very active. దేవుని ప్రస్తావన లేని, దేవుడు విరివిగా పనిచేసిన పుస్తకం అది. పేరే లేదు, కానీ ప్రతి దాంట్లో కనపడతాడు దేవుడు. దేవుడు అన్న పదం మీరు వెతికి చెప్పండి, ఎక్కడన్నా ఉందా దేవుడు అని ఎస్తేర్లో? లేదు. కాబట్టి వీళ్ళిద్దరి ప్రార్థన, యూదుల యొక్క ప్రార్థన, యూదులు అప్పటికే ఏడుస్తున్నారు, ప్రార్థనలు చేస్తున్నారు. అది మనకి ఎలా తెలుసు? 3వ వచనం చూడండి. రాజు యొక్క ఆజ్ఞయు శాసనము ఏ సంస్థానముకు వచ్చనో అక్కడ యూదులు ఉపవాసముండి మహాదుఃఖములోను, ఏడ్పులోను, రోదనలోను మునిగిన వారైరి. అంటే వాళ్ళు అప్పటికే ప్రార్థన చేస్తున్నారు. ఎవరు? యూదులు. దేవుడు ఎవరికి సహాయం చేస్తాడు? మొదటి మాట చూసాం మనం, ప్రార్థనాపరులకు. ఎవరికి చెప్పండి? ప్రార్థనాపరులకు. అందరు చెప్పండి, ప్రార్థనాపరులకు. కాబట్టి ఇఫ్ యు ఆర్ అవే ఫ్రమ్ ప్రేయర్, యు ఆర్ అవే ఫ్రమ్ ఆన్సర్. యు ఆర్ అవే ఫ్రమ్ ప్రేయర్, యు ఆర్ అవే ఫ్రమ్ హెల్పర్. If you are away from prayer, you are away from help. నువ్వు ప్రార్థనకు దూరంగా ఉంటే సహాయకుడకు దూరంగా ఉన్నట్లు లెక్క, సహాయానికి దూరంగా ఉన్నట్లు లెక్క. ఈ అపాయకరమైన పరిస్థితిని సహాయకరమైన పరిస్థితిగా మార్చిన వాళ్ళు, అపాయం సహాయంగా మారింది వీరి సమర్పణ వల్ల. ప్రియులారా, దేవుడు తన పిల్లలు, తన ప్రజలు ఆపదలో గుండా, శ్రమల్లో గుండా వెళ్తుంటే ఆయన చేతులు కట్టుకొని కూర్చుంటాడా? ఆయన మౌనంగా కూర్చుంటాడా? లేకపోతే గోళ్ళు గిల్లుకుంటా కూర్చుంటాడా? చోద్యం చూస్తా కూర్చుంటాడా దేవుడు? ఆయన అనుకుంటాడు, రే వీళ్ళకి బుద్ధి లేదేరా, నేనున్నాను కదరా, వీళ్ళకి ఒక్కడికైనా ప్రార్థన చేయాలన్న సెన్స్ రాదేంట్రా, ఒక్కడికైనా నడువంచాలని, మోకాళ్ళు వంచాలని, కన్నీళ్లు కార్చాలని బుద్ధి, జ్ఞానం, ఇంగిత జ్ఞానం కూడా రాదేంట్రా. అరే నా శక్తి అంత ఇక్కడే పెట్టుకున్నాను కదరా, అసలు నేను వీళ్ళ కోసం కదరా ఉంది. ఐ యామ్ ఫర్ దెమ్, బట్ దే ఆర్ నాట్ ప్రేయింగ్, దే ఆర్ నాట్ బెండింగ్, దే ఆర్ నాట్ షెడ్డింగ్. శక్తి అంతా దగ్గర పెట్టుకొని నిస్సత్తువుగా దేవుడు కూర్చొని ఉంటాడు. ఆ టైంలో ఇద్దరు లేచారు, మొర్దెకై, ఎస్తేర్. దేవుని సంఘములో 2 రకాలోళ్ళు ఉంటారు. భారం కలిగిన మొర్దెకైలు, భారం లేని మొద్దు కొయ్యలు. నువ్వేదో ఒక రకానికి చెందుంటావు. నువ్వు మొర్దెకన్నా అయి ఉండాలి, మొద్దు కొయ్య అయినా అయి ఉండాలి. నువ్వెవరవో తేల్చుకో ఈ ప్రసంగం వినేటప్పుడే. నువ్వు మొద్దు కొయ్యవైతే
సంఘం పట్టదు నీకు, ప్రార్థన పట్టదు నీకు, సహవాసం పట్టదు నీకు, సంఘంతో కలిసి అంగలార్చాలని పట్టదు నీకు. నువ్వు, నీ కుటుంబం, నీ సంసారం, నీ చదువు, నీ ఉద్యోగం, వీటికే నీ దినం, నీ జీవితం అంతా దానికోసమే. కానీ ఇలాంటి వాళ్ళు దేవుడికి పనికిరారు, దేవుని సంఘానికి అవసరం లేదు. దేవుని సంఘానికి అవసరం ఎవరో తెలుసా? భారం కలిగిన వాళ్ళు, తెగించేవాళ్ళు. నిజమైన శిష్యత్వం అన్న పుస్తకానికి టైటిల్ రాసేటప్పుడు A.W. టోజర్ అన్నాడు, గాడ్ ఈజ్ నాట్ ఇంట్రెస్టెడ్ క్రిస్టియన్స్ హూ విజిట్ హిస్ ప్రెజెన్స్ ఆన్ సండే. ఆదివారాలు దేవుడి సన్నిధిలో ముఖం చూపించిపోయే వాళ్ళ కోసం దేవుడికి ఏం ఆసక్తి లేదు. అది నీ తృప్తి కోసం నువ్వు వస్తున్నావు, దేవుడి కోసం కాదు. అపాయాన్ని సహాయంగా మార్చాలంటే మోకాళ్ళు ఉంచేవాళ్ళు, నడుమొంచేవాళ్ళు, కన్నీళ్లు కార్చేవాళ్ళు, కడుపు కట్టుకునేవాళ్ళు కావాలి. మొర్దెకై ఆయన ఉద్యోగం ఆయనకుంది, ఎస్తేరు ఆమె రాజరికం ఆమెకుంది. దే ఆర్ కంఫర్టబుల్, వాళ్ళ జీతాలు వాళ్ళకు వస్తున్నాయి, దర్జాగా బ్రతుకుతున్నారు. కానీ ఎందుకు ఏడుస్తున్నారు వాళ్ళు? వై ఆర్ ద క్రైమ్? యూదుల మీదకు వస్తున్న అపాయాన్ని చూసి నిలకడగా ఉండలేకపోయారు వాళ్ళు. దే వర్ అనేబుల్ టు స్టాండ్, దే వర్ అనేబుల్ టు సిట్, దే వర్ అనేబుల్ టు డైజెస్ట్. జీర్ణించుకోలేకపోతున్నారు. అరే, దేవుని సంకల్పం ఏంటి? అబ్రహాముకి దేవుడు చేసిన వాగ్దానం ఏంటి? అసలు దేవుడు ఆయన చేసిన ఏర్పాటు ఏంటి? ఏంటి జరుగుతున్న పరిస్థితి ఏంటి? ఈ రాజ్యంలో ఒకడు లేచి ఈ మొత్తాన్ని నాశనం చేయాలనుకుంటున్నాడు కదా. నాశనం మొర్దెకైకి దేవుని సంకల్పం అంతా తెలుసు. యూదులు చచ్చిపోతే ఏం జరుగుతుంది? ఆలోచించి జవాబు చెప్పండి. యేసు ప్రభు భూలోకానికి రాడు. కాబట్టి మొర్దెకై బాధ యూదులు చచ్చిపోతున్నారని కాదు, దేవుని సంకల్పాలు నిరాధారమైపోతున్నాయే. దేవుని కార్యం ఆగిపోతుంది. నీ ద్వారా భూమి మీద సమస్త వంశములు దీవించబడునని మా పితరుడైన అబ్రహాముతో చెప్పిన మాట వేస్ట్ అయిపోతుంది. నేను ఈ ఉద్యోగంలో నేనుండి నా ఉద్యోగం వల్ల ఏం ఒరిగింది? నా జీతం నాకు వస్తుంది, నేను సరదాగా కాపురం ఉన్నాను. కానీ నా ప్రజలు నష్టపోతున్నారు. వాళ్ళే కాదు, నేను ఇలా చూస్తా కూర్చుంటే నేను కూడా చేస్తాను. చిన్నప్పుడు కని పెంచి పెద్ద చేసిన ఈ రాణి స్థానంలో ఉంది, ఈమెకు కూడా పట్టటం లేదే అని SMS ఇవ్వడానికి వెళ్ళాడు రాజస్థానానికి ముందు. SMS అంటే షార్ట్ మెసేజ్ సర్వీస్. దీనికి మరొక పేరు పెడుతున్నా, సైట్ మెసేజ్ సర్వీస్. అంటే ఆమె కనబడేలాగా తిరుగుతున్నాడు అక్కడ. ఎవరో మొర్దెకై. ఏంటి మా చిన్నాన్నలాగా ఉన్నాడే, హతాకు వెళ్ళిరా. అలాగా మేడం. సార్ ఏంటి మీరు ఎలా తిరుగుతున్నారు? అలా గోను పట్టు వేసుకొని తిరుగుతున్నారు. మంచి బట్టలు ఉన్నాయి కదా సార్, మీ జాబ్ ఇదంతా ఏమవుతుంది? మేడం గారు మంచి బట్టలు పంపించారు సార్, వేసుకోండి అంటే. మంచిది. రేమాండా, జూడియోనా, బాగుంది, స్ప్రే కూడా పంపమాను, తీసుకెళ్ళి మీ రాణికు పరిస్థితి చాలా తీవ్రంగా ఉంది. బాబా ఎప్పుడు ఇట్లా మాట్లాడలేదు. గుండెలు గుచ్చుకుపోయాయి. ఏంటి నీవు కారణం ఏంటి? ఎందుకు ఇలా ఉన్నారు? యూదుల మీదకి వచ్చింది నీకు తెలీదా? నీకు అర్థం కాదా? నువ్వు గమనించుకోవా? ఒకప్పుడు చెప్పాను నీ ఐడెంటిటీ మూసిపెట్టమని, ఇప్పుడు చెప్తున్నాను నీ ఐడెంటిటీ తెరవమని. నీ గుర్తింపు తెరు.
ఇప్పటి వరకు ఎవరికీ తెలియదు నువ్వు ఒక యూదురాలు అని, నేను ఒక యూదుణ్ణని. అవసరం వచ్చింది ఇప్పుడు మనం బయటపడాలి. వీ షుడ్ డిక్లేర్ అవర్ ఐడెంటిటీ. మన గుర్తింపును మనం తెలియచేయాలి. చస్తాం బాబాయ్. చిన్నప్పటి నుంచి పెంచి మీ నాన్నమ్మ చచ్చిపోతే బుద్ధి పాఠాలు నేర్పి పెంచి పెళ్లి చేసి అక్కడికి వెళ్ళి పెద్దేదో ఎదిగిపోయానని సాధించానని ఫీల్ అవుతున్నావా? ఒళ్ళు దగ్గర పెట్టుకో. నువ్వు అలాగ బతికితే అసలు నీకు నాకు సంబంధమే లేదు. నువ్వు నీ తండ్రి ఇంటోళ్ళు నాశనం అవుతారు. దేవుడు చూస్తూ ఊరుకోడు. నేను చచ్చినా పర్వాలేదు, కానీ యూదులకు సహాయం రావాల్సిందే. దేవుడు దాన్ని వేరొక రకంగా తెప్పిస్తాడు. SMS పంపించాడు. ఇదేంటి ఈ SMS? షార్ప్ మెసేజ్ సర్వీస్. ఇందాక పంపించింది సైట్, ఇప్పుడు షార్ప్. అంటే షార్ప్ అంటే ఏంటి? గుచ్చేది, కోసేది. ఎట్లుంటుందండి ఆ మాటకి? నువ్వు నాశనం అవుతావు అంటే ఎట్లా ఉంటుంది అసలు ఆ మనిషికి? నాకు మొర్దెకాయ మీద కాదు కానీ ఎస్తేర్ని విష్ చేయాలని ఉంది. ఎందుకో తెలుసా? ఇది మన ఊర్లో ఎస్తేర్ని కాదు, బైబిల్లో ఎస్తేర్ని. ఎందుకో తెలుసా? ఆ మాట విని కూడా ఎవరిని అంటున్నావో తెలుసా? నేను రాణిని అని అనలేదు. రియలైజ్ అయింది. ఇదేనండి ఒక ఆత్మీయుడికి, ఒక శరీర సంబంధికి గుర్తిదే. ఒక శరీర సంబంధిని ఒక విమర్శ రెచ్చగొడుతుంది. ఒక ఆత్మ సంబంధిని విమర్శ ఆలోచింపజేస్తుంది. దీన్ని బట్టి చెప్పచ్చు ఆ మనిషి శరీర సంబంధ ఆత్మ సంబంధ అని. అందుకే సొలొమోను దాని పదునైన భాషలో చెప్పాడు, గద్దింపును అసహించుకునేవాడు పశుప్రాయుడు, యానిమల్ ఆడు, బీస్ట్ అన్నాడు. జంతువుకి అర్థం కాదు విమర్శ. ఎస్తేర్కి అర్థమైంది. ఓకే, నువ్వు చెప్పినట్టే చేద్దాం. నేను చస్తే చస్తాను, బట్ నువ్వు ఒకటి చేయాలి. షూషను కోటలో ఉండే యూదులందరినీ ఉపవాసం పెట్టు. నేను నా పనికెత్తులు కూడా ఉపవాసం ఉంటాం. ఈ అపాయాన్ని సహాయంగా మారుద్దాం. దేవుని సహాయాన్ని పొందటానికి అప్పుడే ఉపక్రమించారు. ప్రియులారా, మిగతా చరిత్ర అంతా మనకు తెలుసు. 17వ వచనానికి రండి. 17. అటువలనే మొర్దెకై బయలుదేరి ఎస్తేరు తనకు ఆజ్ఞాపించిన అంతటి ప్రకారముగా జరిగి. ఎస్తేరు ఏం చేసింది? కమాండెడ్. ఎందుకు ఒబే అయ్యాడు మొర్దెకై? రాణి అని కాదు, ఇప్పుడు దేవుని చిత్తంలోకి వచ్చింది ఆవిడ. కాబట్టి దేవుని చిత్తంతో అలైన్ అయింది కాబట్టి దానికి నేను అలైన్ అవుతున్నాను. ఇండిఫరెంట్గా మాట్లాడినప్పుడు ఈయన కూడా డిఫరెంట్గా మాట్లాడాడు. అవునా కదా? ఇండిఫరెంట్గా మాట్లాడినప్పుడు ఏమన్నాడు? నాశనం అవుతావు. ఓకే, నేను కూడా తెగిస్తున్నాను అనగానే ఏమన్నాడు? ఎస్, నువ్వు చెప్పినట్టు నేను కూడా చేస్తాను. ఎందుకు? మన ఇద్దరం చేయాల్సిందేంటి? దేవుని చిత్తం. ప్రియులారా, ప్రపంచ పరిస్థితులు, భారతదేశంలో జరుగుతున్న పరిస్థితులు మీరు చూస్తుంటే కన్నీళ్ళు రావట్లేదా? భారం కుదరట్లేదా? మీ ప్రార్థన సరిపోద్ది అనిపిస్తుందా? మీరు చేస్తున్న భక్తి సరిపోద్ది అనిపిస్తుందా? వారానికి ఒక రోజు వచ్చి, దేవా నువ్వు ఎంత కరుణ కలిగిన దేవుడు, కృప కలిగిన దేవుడు, ఓ మొక్క నోట్లో వేసుకొని చుక్క నోట్లో వేసుకొని మళ్ళీ అడ్రస్ లేకుండా వారవంతుండి ఈ భక్తి దేవుడి ముందు నీకు బహుమానం తెస్తుంది అనిపిస్తుందా?
అనిపిస్తుందా? గుండె మీద చేసుకొని చెప్పండి, గుండె ఆగిపోతే నా పూచి కాదు. ఆలోచన చెప్పండి, సరిపోతుంది అనిపిస్తుందా? మనం చేసే ఈ సమర్పణ, మనం చేసే ఈ ప్రార్థన, మనం చేసే ఈ త్యాగం సరిపోద్ది అనిపిస్తుందా? మరి ఏం చేయాలి? తెగించొద్దా? ఓఎం వ్యవస్థాపకుడైనటువంటి జార్జ్ వెర్వర్ ఓ పుస్తకాన్ని రాశారు, అవుట్ ఆఫ్ కంఫర్ట్ జోన్, సుఖవలయానికి వెలుపట. ఎందుకో తెలుసా? మనం బతికే తరం దేవుని కంటే సుఖానుభవాన్ని ఎక్కువగా ప్రేమించే తరం ఇది. దే లవ్ ప్లెజర్ మోర్ దాన్ గాడ్స్ ప్రెజెన్స్. అందుకే దేవుని కొరకు వాళ్ళు కావాలి, అలాంటి వాళ్ళు కావాలి, తెగించే వాళ్ళు కావాలి. ప్రియులారా, అలాంటి వారి త్యాగం ఉంటే అపాయాలు సహాయాలుగా మారతాయి. దే విల్ టర్న్ హెల్ప్లెస్ సిచ్యువేషన్స్ యాజ్ హెల్ప్ఫుల్ సిచ్యువేషన్స్. ఆ పరిస్థితులను వారు అలా మార్చగలుగుతారు. దేవుడు ఎవరికి సహాయం చేస్తాడు? ప్రార్థనాపరులకు. పరిస్థితి విషమించేటప్పుడు అన్నం దగ్గర, కూర దగ్గర, భోజనం దగ్గర చేసే ప్రార్థనలు సరిపోవు. దేవా నీకు స్తోత్రం, నాకు ఆత్రం అని ముద్దలు పెట్టి ముద్ద నవలే ప్రార్థనలు సరిపోవు. తెగించాలా, సమయాన్ని వెచ్చించాలా. వాళ్ళే చరిత్రను మార్చగలుగుతారు. ఎస్తేరు గ్రంథం ఉండడానికి కారణం అదే. మొదటి భాగంలో ఎస్తేరు యొక్క భౌతిక చరిత్ర మారింది. రెండవ భాగంలో ఎస్తేరు ప్రజల చరిత్ర మార్చింది. అందుకే ఆ గ్రంథానికి ఏం పేరు? ఎస్తేర్. మనం కూడా ఈ క్లిష్ట సమయాల్లో దేవునిపై ఆధారపడదామా? సహాయం చేసే దేవుడు, అన్నీ కలిగిన దేవుడు, సర్వశక్తి కలిగిన దేవుడు, సామర్థ్యం కలిగిన దేవుడు, సమృద్ధి కలిగిన దేవుడు మనతో ఉన్నాడు, మన కొరకున్నాడు. రోమాపత్రికలో ఇలాంటి ఛాలెంజ్ ఉంది. దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు? క్వశ్చన్ ఏంటంటే, దేవుడు మన పక్షంగా ఉన్నాడు, మనమే దేవుడి పక్షంగా ఉంటలా. అందుకే ఓడిపోతున్నావు. చదువులో ఓడిపోతున్నావు, అందుకే ఉద్యోగ విషయాల్లో ఓడిపోతున్నావు, అందుకే దేవుడు నీ పక్షంగా లేడు. ఉంటే అలా ఉండదు. సంఘముగా ఓడిపోతున్నావు, అందుకే కాలక్షేప క్రైస్తవ్యం అలవాటైపోయింది. ఇఫ్ గాడ్ ఫర్ అస్, హూ విల్ బి అగెయిన్స్ట్ అస్? దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు? వాట్ ఏ ఛాలెంజింగ్ స్టేట్మెంట్. ఇంత గొప్ప దేవుణ్ణి మనం పెట్టుకొని నిస్సహాయులుగా బతకటం ఎవరిది తప్పు? దేవునిదా? కాబట్టి దేవునిపై ఆధారపడదాం. దేవా నువ్వు తప్ప. ఆసా, ఉజ్జియా, హిజ్కియా, యెహోషాపాతు రాజులు తగ్గించుకున్నారు. వాళ్ళ సమయాల్లో అపాయాలను సహాయాలుగా మార్చారు. మన క్రైస్తవ జీవితంలో అలాంటి పరిస్థితులు గుండా మనం వెళ్ళినప్పుడు మనం కలిగి ఉన్న దేవుని గుర్తుపెట్టుకుందాం, జ్ఞాపకం పెట్టుకుందాం. దేవునిలో ఉన్న లక్షణాలు మనకు జీవాన్ని ఇవ్వాలి.
ఏంటో తెలుసా? దేవుని శక్తి మనలో విశ్వాసాన్ని, దేవుని ప్రేమ మనలో త్యాగాన్ని, దేవుని కోపం మనలో క్రమశిక్షణను పెంచాలి. మళ్ళీ చెప్పండి. దేవుని శక్తి మనలో విశ్వాసాన్ని పెంచాలి, దేవుని ప్రేమ మనలో త్యాగాన్ని పెంచాలి, దేవుని కోపం మనలో క్రమశిక్షణను పెంచాలి. జరుగుతుందా? అది జరగకపోతే తిక్కలోడి తిరణాలకు వచ్చినట్టే లెక్క. కాలక్షేపానికి వచ్చి వెళ్ళిపోతున్నావు నువ్వు అంతే. వీ హ్యావ్ గాడ్ ఫర్ అస్. మనం మనపక్షంగా ఉండే దేవుడు. అసలు ఆయన విజ్ఞాపన చేసేదే మన కోసం. ఉందా ఆ మాట బైబిల్లో? మనపక్షముగా విజ్ఞాపన చేయుటకు ఆయన నిరంతరము జీవించుచున్నాడు. ఇది మనం ఎరగకుండా బ్రతుకుతున్నాం. ప్రస్తుత పరిస్థితులను చూద్దాం. సంఘముగా ప్రార్థనకు మరెక్కువగా అప్పగించుకుందాం. దేవుని కార్యాలను మనం చూద్దాం. మన జీవితంలో ఎదురయ్యే అపాయాలను సహాయాలుగా మార్చుకుందాం. ప్రార్థన చేద్దాం. తల వంచండి. ప్రార్థన. కొద్ది నిమిషాలు ప్రభు సన్నిధిలో మనల్ని మనమే పరీక్షించుకుందామా? సహాయం చేసే ప్రభువుని పెట్టుకొని ఎందుకు నిస్సహాయమైన బ్రతుకుతున్నాం? సహాయం చేసే దేవుని కలిగి ఉండి ఎందుకు మనం నిస్సహాయమైన బ్రతుకుతున్నాం? దేవునికి మన జీవితం అంతా తెలుసు. ఒకటే ప్రశ్న, ఈస్ గాడ్ హ్యాపీ విత్ మై లైఫ్? దేవుడు నా జీవితం పట్ల సంతోషంగా ఉన్నాడా? దానికి జవాబు లేకపోతే మనం అపాయంలో బ్రతుకుతున్నాం, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా బ్రతుకుతున్నాం. దేవా, ఈరోజు నీ మాటలు నాకు అర్థమయ్యాయి, నన్ను నేను నీకు సమర్పించుకుంటున్నాను అని ప్రభువుకు అప్పగించుకుందాం. మనందరి పక్షంగా సోదరుడు రమేష్ ప్రార్థన చేస్తుండగా ఏకీభవించుదాం. దయగల తండ్రి, ప్రేమగల ప్రభువా, గొప్ప దేవ, మహిమగల రాజా, నిత్యుడగు తండ్రి, సమాధానాధిపతి, నీకు స్తోత్రములు. మీరు చేస్తున్నటువంటి ప్రతి మేలును ఉపకారం బట్టి నీకు స్తోత్రములు. సహాయం చేసే దేవుడు అని మరొకసారి మా ముందుకు వచ్చి నాకు ప్రార్థన చేయి, యథార్థంగా బ్రతుకు అని మరొక్క మారు చెప్పిన గొప్ప దేవా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అపాయమును సహాయంగా మార్చుకున్నటువంటి మొర్దెకై, ఎస్తేరుల జీవితం మా ముందుంచారు. మీకు స్తోత్రములు. నిజమే ప్రభువా, మేము అపాయములో సాటి అయిన సంపూర్ణమైన సహాయం చేసే నీ దగ్గరికి కాకుండా, సమయోచితమైన సహాయం చేసే మీ దగ్గరికి కాకుండా ప్రభు, ఈ లోకానుసారంగా ఆలోచించి అపాయాలను కొని తెచ్చుకుంటున్నాం. మమ్మల్ని క్షమించండి. మీరు మాకు సహాయం చేసే దేవుడు అని, నీ మీద ఆనుకుంటే అపాయము సహాయంగా మారుతుందని
మీరు ఇచ్చినటువంటి ఆ మాటలను బట్టి నీకే స్తోత్రాలు చెల్లిస్తూ తండ్రి, మేము ప్రార్థనాపరులుగా, యథార్థవంతులుగా, నమ్మిక ఉంచేవారిగా, ఆధారం చేసుకుని మిమ్మల్ని బ్రతిమాలే వారిగా ఉండడానికి సహాయం చేయమంటూ ఆ విధంగా బ్రతుకుతామని ఆలోచన కలిగి ఉంటూ నీ కృపాసనం దగ్గరికే మేము వస్తుండగా తండ్రి, మమ్మల్ని కరుణించి సహాయం చేసే స్థలము నీవే అని నాయన మీ దగ్గరికి మేము వస్తుండగా మీ కృప అనుగ్రహించి మాకు సహాయం చేయమని నాయన నీ వాక్యం చేత, నీ దూతల చేత నీవే ఒక సహాయుడు అయి ఉన్నావని నీ ముందు మోకరిల్లుతూ గోజాడుచు సహాయాన్ని ఆర్థించుండగా తండ్రి మీరు సహాయం చేస్తారన్న ఆ మాటలను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ హృదయంలో నిలుపుకుని ఆ హృదయం ద్వారా మిమ్మల్ని ఘనపరిచే బిడ్డలుగా మమ్మల్ని అందరూ ఉంచమంటూ మరొక్క మారు మా అపాయాలను సహాయాలుగా మారుస్తున్నందుకు మీకే స్తోత్రాలు చెల్లిస్తూ మమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించిన విధానం బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ తల ఉంచిన మమ్మల్ని అందరినీ హృదయమందు ఏ తీర్మానం ఉందో మీరు గ్రహించే దేవుడు అని మరొక మారు మీ పాదాలు చెంతపడుతూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ నీ నామాన్ని గణపరుస్తూ అందరికీ మేలు చేసే దేవుడివి, సహాయం చేసే దేవుడు అని మిమ్మల్ని మొక్కుతూ మా ప్రభువు మా రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామము ద్వారా ఈ ప్రార్థన సమర్పించి అడిగి పొందుకుంటున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ఆత్మల కాపరి, మన రక్షకుడు ప్రభు అయిన క్రీస్తు యేసు కృప, మనలో మనతో ఉండి మన పక్షంగా సహాయకుడిగా ఉండే పరిశుద్ధాత్మ యొక్క ఆదరణ, అన్యోన్య సహవాసం సదా మనతో ఉండి ఆయన రాజ్య విస్తరణ కొరకు మనలను ఉజ్జీవింపచేసి ఆయన మహిమ కొరకు మనలను సిద్ధపరచునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. సెలవు తీసుకుందాం.